హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకు ముందుకు ఒక ముస్లిం ఆమె 2 బుర్కాలు అయితే తీసుకొని అయితే వచ్చిందనమాట స్టిచ్చింగ్ కోసము అని చెప్పి అయితే ఇంకా అవైతే వాళ్ళు తీసుకొచ్చుకోరంట ఫిట్టింగ్ కోసము అని చెప్పి తీసుకొచ్చింది. కొంచెం ఒకదానికేమో హైట్ అయితే తక్కువ చేయమనేది, ఒకదానికేమో ఇంకా సైడ్లకు అయితే కుట్లు అయితే వేసేయమని చెప్పింది అనమాట. ఇంకా ఫస్ట్ టైం తీసుకున్నా సరే అని చెప్పి ఇంకా నేనైతే కుట్లు వేయడం అయితే స్టార్ట్ చేసి ఉంటాను అనమాట. కుట్టు అనేది సరే అస్సలు వాళ్ళలేదు, ఇట్లా కుచ్చు లాగా కొంచెం అక్కడక్కడ గ్యాప్ వచ్చినట్టుగా కుట్టు అయితే పడ్డదనమాట. చాలా ఇబ్బంది పెట్టింది ఆమె. ఒకదానికి ఎంత అంటే 20 రూపీస్ అని అయితే చెప్పినుంటారు అనమాట. నాకు ఒక బ్లౌజ్ కుట్టే అంత టైం అయితే తీసుకుందనమాట, 2 కూడా స్టిచ్చింగ్ చేయడానికి. మళ్ళీ ఇంకొకటి ఆమె ఏం చెప్పిందంటే హ్యాండ్స్ అయితే పెద్దగా అయినాయి అని చెప్పి కింద కట్ చేయకుండా ఇక్కడ మనం హ్యాండ్స్కి షోల్డర్కి జాయిన్ చేసి హ్యాండ్ అయితే జాయిన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా, అక్కడ నుంచి ఓపెన్ చేసి అక్కడ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పింది అనమాట. ఎందుకంటే కిందికి వచ్చేసరికి వాళ్ళకు కొంచెం ఇట్లా డిజైన్ లెక్కలు వచ్చింది, ఆ డిజైన్ అయితే అసలు కట్ కావద్దు, పైన కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయమన్నది. అది కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసరికి అయితే నాకైతే ఇంకొక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుండే. అనవసరంగా తీసుకున్నా, ఇంకా రెండింటికి కలిపి 40 రూపీస్ అని అయితే ఇంకా అనుకున్నాను అనమాట. ఇంకా ఏం చేసాను చెప్పండి, తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసి ఇవ్వడము ఇంకా తప్పదు కదా, మళ్ళీ వాపస్ పంపిస్తే ఏమనుకుంటారో ఏమో అన్న ఆలోచనతో అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసిన. ఆమె వచ్చిన తర్వాత అన్నీ ఉంటానమాట. ఇంకా ఇట్లా 20 రూపీస్ అని చెప్పిన, కనీసం 30 రూపీస్ అన్న ఇవ్వండి ఒక్కదానికి అంటే, లేదు మీరు అంతే చెప్పారు కదా అంతే ఇస్తా అని చెప్పి అయితే అంతే ఇచ్చిందనమాట. ఇంకేం చేసాం, ఒకసారి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకా బార్గెనింగ్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి నేను కూడా ఇంకా సైలెంట్ ఊకున్నాను అనమాట. కొన్నిసార్లు ఇట్లా జరుగుతూనే ఉంటాయి, ఒక దగ్గర వస్తాయి ఒక దగ్గర పోతాయి అని చెప్పి అయితే వదిలేసుకుని ఉంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంతకు ముందుకు ఒక లంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన అని చెప్పి లాస్ట్ టైం వీడియోలో చెప్పినా కదా, దానికైతే హ్యాంగింగ్స్ అయితే పెట్టలేకుండా ఉంటానమాట. ఇంకా క్లాత్ అయితే దొలాడి మొత్తం హ్యాంగింగ్స్ పెట్టుకొని ఉక్సులు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడనైతే సదిరేసుకుంటున్నాను అనమాట. అంత చిరాకు ఉంది. ఇంకా ఆ బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానికి అన్నట్టుగా సపరేట్గానైతే పెట్టేసుకొని ఈ చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వాడు లేచిండంటే మొత్తం రచ్చ చేసేస్తాడు. ఇంకా పేగులను మొత్తం, ఆ బట్ట పేగులను మొత్తం ఇల్లంతా వరుస్తాడు. ఇంకా ఆయన పడుకొని అయితే చాలా సేపు అవుతుంది. ఆయన లేపుకొని ఆయన కొంచెం ఏదైనా తినిపించుకొని అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తింటి దగ్గరికి అయితే పోవాలి. కొత్తింటి దగ్గర పనులు అయితే చాలా వరకు అయితే అయిపోతా ఉన్నాయి అనమాట. ఇంకా పనుల గురించి అయితే చాలా రోజులు అయిపోతుంది వీడియోలు అయితే తీయకుండా, మీతోటి షేర్ చేసుకోకుండా ఉండడం అయితే చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే మన ఇంటి పనులు ఎక్కడి వరకు వచ్చినా ఏంది అదంతా కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి ఉంటానమాట. చూడండి మన ఇంటికి వెలివేషన్ అయితే ఇంకా ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి పని అయితే ఉందనమాట చాలా వరకు. ఇంకా మేస్త్రి వాళ్ళ వైఫ్కి అయితే ఆపరేషన్ అయితే అయ్యిందంట, దానివల్ల ఇంకా మేస్త్రి అయితే రాక వారం రోజులు అయితే అవుతుందనమాట. ఇంకా ఫోన్ చేసి ఇంకా హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ కాలేము, అక్కడ నుంచి వచ్చిన తర్వాత పంపిస్తా, నేను పనులను పంపిస్తే వాళ్ళు వస్తలేరు, ఇంకా నేను వస్తేనే వస్తారు వాళ్ళు అని అయితే చెప్పారు అనమాట. ఇంకా సరే చేసేది ఏమీ లేక ఇంకా వాళ్ళ వైఫ్కు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి అయితే సైలెంట్గానే అయితే ఊకుని ఉంటాం అనమాట. ఇంకా కిందనైతే చూడండి ఇంకా సిమెంట్ సంచులు అయితే ఇట్లా వేసుకొని ఎట్టికేసి పోయారు అనమాట. నేను చెప్పిన ఉంటాయి అనమాట, సిమెంట్ సంచులు వచ్చిన తర్వాత దీని మీద ఏదైనా బరకం కప్పేసుకొని వండి మేస్త్రి అని అయితే చెప్పిన ఉంటే, లేదు వాళ్ళైతే ఇంకా ఎట్టికి వదిలిపెట్టేసి పోయారు అనమాట. దాంట్లో నుంచి ఒక్క బ్యాగ్ పోయినా కానీ కూడా ఎవరు లాసు. ఇంకొకటి ఇక్కడ సైడ్ ఉన్న సిమెంట్ సంచులు ఏమో పైన వరకు అనమాట. దీంట్లో 2 సిమెంట్ సంచులు ఉన్నాయి చూడండి, ఇక్కడ చూపించిన కదా, అవి పాత సిమెంట్ సంచులు. నేను వాళ్ళకి ముందే చెప్పిన ఉంటే ఫస్ట్ ఇవి వాడిన తర్వాతనే అవి కొత్తవి వాడురే అని చెప్పి, అవి అయితే పాతవి ఇంకా మూలకు పడేసిరు. అవి గడ్డ కడితే ఇంకా ఖరాబ్ అవుతుంది, మనకు దేనికి కూడా యూజ్ కావాలైతే ముందే చెప్పిన. ఇంకా పట్టి లేదన్నట్టుగా అయితే పని చేస్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా మా ప్రతి పనికి మనం అక్కడ ఉంటేనే పని అనేది నీట్గా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడనైతే ఇక్కడ అంటే నేను మనకు కిచెన్లో కోవడానికి అనేది కొంచెం రూమ్ అనేది చిన్నగా అయిపోయింది అని చెప్పి అయితే ఇక్కడ సైడ్ దేవుని రూమ్ ముందల నుంచి అయితే మళ్ళీ అదైతే ఆర్చ్ టైప్ అయితే కొంచెం డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అక్కడనైతే తీపిచ్చుంటాను అనమాట. ఆ చెత్త అంతా కూడా అన్నే ఉంది. ఇంకా దుబారా వేయడానికి పైన మేసిన్లో అయితే వచ్చిరు, వాళ్ళ కోసము అని చెప్పి అయితే ఇవి 2 కూడా తీసుకొచ్చిండు అనమాట మా ఆయన. ఇంకా వాళ్ళైతే ఇవి అడిగిరు, సరే అని చెప్పి అయితే ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వచ్చి వాళ్ళకైతే ఇయడానికైతే వచ్చింటారు అనమాట. 2 మేసిన్లు అయితే వచ్చిరు. వీళ్ళకేమో అస్సలు తెలుగు రాదు, నేను ఒకటి చెప్తే వీళ్ళకి ఒకటి అర్థమవుతుంది అనమాట. ఇంకా సెల్ఫ్లు అయిపోయినాయి, బెడ్రూమ్లలో హాల్లో సెల్ఫ్లు అయితే అయిపోయినాయి. ఒక టీవీ దగ్గరనైతే ఉన్నాయన్నమాట. మనకు ఇప్పుడు 2 పోర్షన్స్ ఎట్లున్నాయంటే, ఒకటి బెడ్రూమ్ ఒకటి హాల్ అన్నట్టుగా. అంటే బెడ్రూమ్లోనే బాత్రూమ్ వస్తుంది, ఇంకా బయట హాల్ అనే ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకు 2 ఫ్లోర్స్కి కూడా సేమ్ ఒకటే రకంగానైతే ఉంటాయి అనమాట. ఇంకొక దగ్గరనైతే
కిటికీలకి హైట్ అయితే చాలా వరకు తగ్గించేసిరు. ఇంకా పొయ్యి బండ పెట్టేసరికి అయితే హైట్ తక్కువ అయిపోతుంది అని చెప్పి అయితే ఒక్కొక్క ఇటుకే మళ్ళీ పెట్టించుకుంటూ మళ్ళీ దానికైతే ప్లాస్టింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చింది పైన పని అయితే. ఇంకా సెల్ఫ్లు అయితే ఇంకా చూడండి, సెల్ఫ్లకు ఫినిషింగ్ అయితే కరెక్ట్ ఇవ్వకపోతే మంచి నీట్ ఇవ్వమని అయితే వాళ్ళకైతే చెప్తున్నాయి. ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటేనే బాగా సెల్ఫ్లు అయిపోయినాయి, బెడ్రూమ్ లో సెల్ఫ్లు అయిపోయినాయి. కాకపోతే టీవీ దగ్గర సెల్ఫ్ల కోసం అని చెప్పి అయితే ఇప్పుడు ఓపిస్తున్నాము. దానికోసమే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. కాకపోతే సెల్ఫ్లు టీవీ దగ్గర చిన్న చిన్న సైజ్ అయితే ఓపిస్తున్నాం. ఏమైంది వద్దు అప్పటి నుంచి మసులుతా ఊరు, ఎప్పుడు పోస్తారో ఏమో దాన్ని సెట్ చేసుకుంటా ఊరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మా ఆయన ఇద్దరం కలిసి వీడియో అయితే తీస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా బిజీ అయిపోతుండే, ఇంకా సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ సీజను. ఈరోజు సండే రోజు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేసి వచ్చిండు, ఇప్పుడే వచ్చి కూర్చుండు అనమాట. ఇంకా ఎటనో కూర్చుండు కదా, ఖాళీగానే ఉండు కదా, వీడియో తీద్దాము అన్న ఆలోచనతో నేను వీడియో తీస్తున్నా. మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినావా అని చెప్పి అన్నాడు అనమాట. చాలా రోజులు అయిపోతుంది కదా నేను చూపియక, ఒకసారి చూపిస్తా అందరికీ అని చెప్పి అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడు తెల్లగడ్డం వచ్చేసింది. అంటే అంటే పిక్కర్ కాదు కానీ అది విటమిన్ లోపం ఉండడం వల్ల వైట్ హెయిర్స్ అయితే వస్తాయి. హెడ్ కూడా మస్తు వచ్చినుండే, కాకపోతే దానికి కలర్ వేసేసుకుంటూ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈడొచ్చినాయంటే ఆడ కూడా వస్తాయి కదా, ఎట్లయినా ఎందుకు అంతగానే సిగ్గుపడుతున్నావు? అబ్బా నెత్తికి రాంది ఈడొస్తాయా ఏమన్నా? వచ్చినాయి. కటింగ్ బాగానే చేయించినావు కానీ కొంచెం చిన్నగా చేయించుకునేది ఉండే, ఎండాకాలం కదా ఉబ్బరిస్తుంది. మళ్ళీ పెరిగినాయా? 15 రోజులకి గంతగనం పెరిగినాయా మళ్ళీ? సరే కానీ చాలామంది అడుగుతా ఊరు, మా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, రిలేషన్ వాళ్ళు, ఇంకా మీ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, గృహప్రవేశం ఎప్పుడు దావతిస్తావు అనేసి అడుగుతురు. దానికి నీ సమాధానం ఏంది చెప్పు? ఎప్పుడు కంప్లీట్ అయినాకనే, కానీ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? మా ఇల్లుకి ఇంకా కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా అంటే చాలా. మీదికెళ్ళి పడిపోయిందా? ఫస్ట్ ఫ్లోర్ మీదకి వెళ్ళా, సెకండ్ ఫ్లోర్ మీదకి వెళ్ళా? ఫోన్ రింగ్ అవుతుంది కానీ డిస్ప్లే పోయింది, మొత్తం ఏం కనిపిస్తలేదు, అయిపోయింది పని. ఎంత ఈ ఫోను? 35,000? 15,000? అంకుల్ నువ్వే పడేసినావా? మళ్ళీ ఇంకోటి ఇప్పిమని. వెళ్ళిపోయిందా? మరి మెమరీ లెక్కలు ఉంచుకోవడానికి మళ్ళీ చేపించుకన్నాను వాడుకో. ఇక మా ఇట్లా ఇల్లు పెద్దగా కనిపిస్తుంది రాజు, నిజంగా. మాకు సోఫా వేసుకున్నా కూడా ఈడికెళ్ళి చాటదాకా వస్తుంది కదా మంచిగా. ఇప్పుడు నెక్స్ట్ నీకు అదే పని కదా, ఇల్లు పెద్ద మంచిగా కనిపిస్తుంది. నువ్వు ప్రతి వారం అట్లనే అంటావు కానీ ఇప్పుడు ఆ చెత్త అంతా ఎవరెత్తిపోస్తారు? నేను ఎత్తిపోస్తా. ఇక్కడనైతే మేసీ వాళ్ళకైతే నేను ఒక డబల్ పని పెట్టి ఉంటాను అనమాట. మళ్ళీ పగలగొట్టి ఒక దిక్కైతే ఇంకా మూసేస్తారు. ఏంది అంటే కిచెన్ల నుంచి హాల్లకు రావడానికైతే ఇంకా అది ఎంట్రీ అయితే ఉంటది కదా, అది చాలా వరకు అయితే తగ్గిపోయింది, అంత మంచిగా అనిపిస్తలేదు. మళ్ళీ ఇంకా బాత్రూమ్ పైన లోరూమ్ అయితే వస్తుంది కదా, ఆ హోల్ అనేది ఇంకా మనకు రోడ్కి అయితే కనిపిస్తుంది అనమాట. హాల్లో నుంచి బయటకైతే కనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తలేదు. ఒకవేళ సోఫా ఏదైనా వేసుకున్నా కానీ కూడా చిన్న చిన్న సోఫాసే పడతాయి, పెద్ద సోఫా అయితే అసలు పట్టదు. ఇంకా మనకు ఇరికిరికి అయినట్టుగా, హాల్ అయితే చిన్నగా అయినట్టుగా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ గోడను అయితే ఇంకా క్లోజ్ చేసేసరికి అయితే ఎల్ షేప్ లెక్కలను అయితే సోఫా పెద్దది వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకా ఆర్చ్ లెక్కల ఏదైనా డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనకు చూడడానికి కూడా హాల్ అనేది పెద్దగా కనిపిస్తుంది కదా అన్న ఆలోచనతో అయితే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా పర్లేదు అయితే ఇంకా నేనైతే దాన్ని క్లోజ్ చేపించేసినట్టు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు వదిలిపెట్టినామంటే మళ్ళీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, ఇంకా ఇది ఇట్లా చేపించుకుని ఉంటాయిపోను అన్నట్టుగా. అట్లా అని చెప్పి అయితే ఇంకా వాళ్ళు చిరాకు పడ్డా సరే అని చెప్పి అయితే ఇంకా ఈ మొత్తానికి అయితే అది చేయించుకున్నా. దానివల్ల
వల్ల హాల్ అనేది పెద్దగా కనిపిస్తుంది. మంచిగా సోఫా కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన ఇంటి పని అనేది దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంకా చిన్న చిన్న పనులే పెండింగ్లు ఉన్నాయి అనమాట. బాత్రూమ్ లో ఆవారు గోడలు అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా మొత్తం పైనకైతే వచ్చేసిరు అనమాట. ఇది వెలివేషన్ కట్టుకుంటూ అయితే పైనకైతే వచ్చేసిరు. ఇక్కడ ఇంకా మెట్ల పైన వర్షం పడ్డప్పుడు వాటర్ అనేటి కిందికి రాకుండా ఉండడం కోసము అని చెప్పి ఇంకా ఇక్కడ రూమ్ అయితే వేస్తారు అనమాట. ఇక్కడ రూమ్ వేసిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకా పెంట్ హౌస్ కి అయితే ఇంకా రెండింటికి కలిపి ఒకటేసారి ఇంకా స్లాబ్ వేయడానికి చెక్కనైతే కొడతారంట. అట్లా అని చెప్పి ఇక్కడనైతే ఇంకా రూమ్ అయితే కడుతురు అనమాట. ఇది కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకైతే కింద ఇంకా విండోస్ దగ్గరనైతే చిన్న వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ అయితే చేసుకుంటారంట. ఇంకా ఇదైతే 7 ఫీట్ల వరకు అయితే లేపుకుంటారంట. అప్పటికి నాకైతే అక్కడ సైడ్ గోడ వాళ్ళు కడుతూ ఉంటేనైతే చాలా భయం అవుతుంది అనమాట. ఎందుకు అంటే గోవ కట్ట కట్టిన వాళ్ళు కరెక్ట్గానైతే కట్టలేరు. వాళ్ళు నడుచుకుంటూ ఆ గోవ కట్ట పైన ఆ గోడ కడుతూ ఉంటేనైతే ఆ గోవనైతే ఊగుతా ఉందనమాట. నాకు వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది అనమాట. నేను చెప్పిన ఒకటే పని లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం చూసుకొని అయితే చేయండి, ఎందుకంటే కట్టడం వాళ్ళు సరిగ్గా కట్టలేరు అని చెప్పి అయితే చెప్పినుంటే ఇక్కడనైతే ఇంకా వీళ్ళైతే ఇటుకనైతే మోసుకొస్తారు కదా. ఒక్క గంపల వాళ్ళు ఎన్ని ఇటుకలు వేసుకొస్తారు అంటే 16 ఇటుకలు అయితే వేసుకొస్తుండ అనమాట. ఆయన అయితే నేను ఇంతకు ముందుకైతే కౌంట్ చేసుకుని ఉంటే చూపిస్తా చూడండి మీరు కూడా. అయితే వీళ్ళు గుత్త లెక్కలు తీసుకురు అనమాట. ఇంకా కూలీ లెక్కలు అంతా పైనకి తీసుకురావాలంటే రోజుకు ఒక 4-5 గంపలు కూడా సరిగా తీసుకొస్తలేరు అనమాట. వాళ్ళు ఒకటేసారి ఇంత అన్నట్టుగానైతే గుత్తకైతే ఇచ్చేసిరు. ఇంకా పైనకైతే తీసుకోతురు అనమాట వీళ్ళు. ఇంకా ఒకరు వేస్తురు, ఒకరేమో మెట్ల దగ్గర ఇంకొకరేమో ఇంకొక ఫ్లోర్ పైన ఇంకొకరేమో మొత్తం పైన అనమాట. వీళ్ళు మొత్తం కూడా 4 అయితే వచ్చిర్రు. ఇంకా గుత్త లెక్కలు అనమాట మాట్లాడుకోవడము. ఇటుకలు 700, ఇంకా ఉష్కే సంచులు అయితే ఇంకా 10 సంచులు అయితే అన్నట్టుగానైతే మాట్లాడుకురంట. దానికి వాళ్ళకైతే 4000. ఒక 3 అవర్స్లోనైతే వీళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళైతే మొత్తం కూడా మెటీరియల్ అయితే పైనకైతే మోపించుకున్న తర్వాత వీళ్ళకైతే 3 రోజులకే సరిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ అయితే ఖచ్చితంగా మోసుకోవాలి, అట్లుంటది అనమాట. ఇంకా పైనకి ఎక్కాలంటే ఎవరు అయినా కూడా ఎక్కరు. గుత్తకి చేసుకుంటేనే వాళ్ళు కొంచెం తొందరగా ఎక్కి తొందరగా చేసుకొని ఇంకా తొందరగా వెళ్ళిపోతాము అన్న ఆలోచనతో అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే చేసిరనమాట వర్క్ అయితే. ఇంకా మన వర్క్ ఇంకా పెండింగ్లు ఉన్నదంటే ఇంకా టైల్స్, మళ్ళీ పెయింటింగ్, ఇంకా కరెంటు పని, ఇంకా ఫాల్ సీలింగు, ఇంకా వెలివేషన్కి ప్లాస్టింగ్, ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లు ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 2 పోర్షన్స్ అయితే కంప్లీట్ అయిపోవడానికి దగ్గరికి వచ్చినాయి. వీటికైతే ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. పెయింటింగ్, ఇంకా టైల్స్, ఇంకా డోర్లు, కరెంటు పని ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా 2 పోర్షన్స్కి అయితే ఇంకా కిందనైతే చాలా వర్క్ అయితే ఉంది. ఇంకా వాష్రూమ్స్ కట్టాలి, ఇంకా వారు కూడా అట్లాంటివి అయితే చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. అయితే 2 పోర్షన్కి ఇంకా ప్రైమరీ వేపియడం కోసము అని చెప్పి ఇంకా పెయింటింగ్ ఆయన అయితే పిలిపించిండు అనమాట. ఆయనతోటే మాట్లాడుతూ ఉండు మా ఆయన వచ్చిండు, అన్ని కూడా చూసుకుండు అనమాట. ఇంకా దేనికి ఎంత అవుతుంది అన్ని కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుండ అనమాట. ఈ రోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.